హాయ్ అండి. అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ డాక్టర్ అనుష ఫ్రమ్ కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి హెల్త్ కేర్ టిప్స్ ఫాలో అవ్వాలి ఈరోజు చూద్దాం. డీహైడ్రేషన్ సమ్మర్లో మనం ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం డీహైడ్రేషన్. మన బాడీకి ప్రాపర్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం వాటర్ బాగా తాగడం, అలాగే వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, అలాగే బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేయడం, అలాగే లేకపోతే ఓఆర్ఎస్ కానీ క్యారీ చేయడం లాంటివి చేస్తే మంచిది. స్కిన్ కేర్ గురించి తెలుసుకుందాం. సమ్మర్లో చాలా ఈజీగా ట్యాన్ అవ్వడం చూస్తుంటాం, అలాగే సమ్మర్లో చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. సో దీనికోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం. ఫస్ట్ సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండోర్ అయినా కానీ అవుట్డోర్ అయినా కానీ సన్ స్క్రీన్ విత్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ అండ్ SPF 30+ ఆర్ SPF 50+ యూస్ చేయడం చాలా మంచిది. మనం బాడీకి యూస్ చేసే లోషన్స్లో కూడా SPF అవైలబుల్ వస్తుంది. సో ఇది వాడడం వల్ల మనం స్కిన్ని హార్మ్ఫుల్ సన్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇది బోత్ మెన్, ఉమెన్ అండ్ ఆల్సో కిడ్స్ కూడా యూస్ చేయొచ్చు. అలాగే డార్క్ కలర్ క్లాత్స్ కాకుండా లైట్ కలర్ క్లాత్స్ యూస్ చేయడం, కాటన్ మెటీరియల్ క్లాత్స్ యూస్ చేయడం, హ్యాండ్స్ ఫుల్గా కవర్ అయ్యేలా గ్లౌస్ వేసుకోవడం, ఫుట్ ఫుల్గా కవర్ అయ్యేలాగా సాక్స్ వేసుకోవడం, ఫేస్కి స్కార్ఫ్ కానీ మాస్క్ కానీ యూస్ చేయడం కూడా మంచిది. ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినకుండా అవాయిడ్ చేయడం మంచిది. అలానే మీల్స్లో ఎక్కువగా కర్డ్ కానీ మజ్జిగ కానీ ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. సమ్మర్లో ఫుడ్ చాలా ఈజీగా స్పాయిల్ అవుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ తీసుకుంటే మంచిది. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ లైక్ స్ట్రాబెర్రీస్, వాటర్ మిలన్, కుకుంబర్ లాంటివి తీసుకుంటే మంచిది. వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సమ్మర్లో వడదెబ్బకి సంబంధించిన కేసెస్ చాలా చూస్తుంటాము. బయట పని చేసే వాళ్ళకే కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. ప్రాపర్గా కేర్ తీసుకోకపోతే ప్రాణాలనే కోల్పోయే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా ఎప్పుడు వస్తుంది అంటే బాడీలో డీహైడ్రేషన్ ఉన్నప్పుడు, ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నప్పుడు, లేదంటే ఎండలో ఎక్కువ తిరగడం వల్ల, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు, లేదంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఎక్కువగా చెమటలు రావడం, కళ్ళు తిరగడం, ఒళ్ళు నొప్పులు, వామిటింగ్స్ ఇలాంటివి ఎక్కువ చూస్తుంటాం. వడదెబ్బ తాకినప్పుడు ముఖానికి ఐస్ ప్యాక్ పెట్టుకోవడం, చల్లని ప్రదేశం ఉన్న చోట ఉండటం, అలానే కొబ్బరి నీళ్ళు కానీ వాటర్ కానీ మజ్జిగ కానీ తీసుకుంటే మంచిది. వడదెబ్బ తాకి పర్సన్ అన్కాన్షియస్ అయిపోతే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేయడం మంచిది.